ఇండియాలో నేను ఎక్కడా చూడలేదు. మీరు స్వర్గానికి వెళ్తారో లేదో ఇక్కడ చూసుకుని తెలుసుకోండి. హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తానో చెప్తాను. ఫస్ట్ దారిలో వెళ్ళేటప్పుడు ఆకలేస్తుందని టిఫిన్ షాప్ దగ్గర ఆగాను. ఒక దోశ తీసుకున్నాను, కానీ ఓకే పర్లేదు బాగానే ఉంది. దోశ తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నానో మీ అందరికీ చెప్తాను, చూద్దాం. ఈ ఆటో ఎందుకు తీశారంటే దాని మీద కొటేషన్ బాగా రాశాడు. నన్ను మర్చిపోవడానికి కొత్త పరిచయం వస్తే చాలు, కానీ నిన్ను మర్చిపోవడానికి ఒక కొత్త జీవితం కావాలి. అది కొటేషన్ ఆటో మీద ఉన్నది. ఫైనల్లీ వచ్చేసాం మనం అనుకున్న ప్లేస్కి. పైకి వెళ్తుంటే గోవిందుడు నామాలు పెడతారు. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వచ్చానా అని. యాదగిరి గుట్ట వచ్చాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డివోషనల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. యాదగిరి గుట్ట ఒకటే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేశాను. మీరు వీడియో మొత్తం చూడండి, కానీ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. బొట్టు ఎలా పెట్టారా అని వీడియోలో చూసుకుంటున్నాను. పర్లేదు బాగానే పెట్టారు. వీళ్ళు చూసారా, ప్రతి మెట్టికి బొట్లు పెట్టుకుని వెళ్తారు. మనం నార్మల్గా నడుచుకుని వెళ్తేనే మన కాళ్ళు పడిపోతాయి, కానీ అలా వెళ్తున్నారంటే వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది. ఫైనల్లీ దర్శనం దగ్గరికి వచ్చేసాం. కానీ ఒక ఆవిడ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, గుడి ఇప్పుడప్పుడే తెరవరు అని చెప్పారు. అదే టెన్షన్ గా ఉంది. గుడి 3:30 ఆ టైంకి తెరుస్తారని. ఆయన రావడం కొంతసేపు లేట్ అవుద్దని చెప్పి ఎలా ఇచ్చారు, కానీ ఫోన్స్ లోపలికి వెళ్ళవలేదు. అదే డిసప్పాయింటెడ్ గా ఉంది, ఏం చేయాలా అని. ఓడేమో ఫోన్స్ ఇవ్వడానికి కూడా జనాలు ఇక్కడ కొట్టేసుకుంటున్నారు. దర్శనం అయిపోయింది, కానీ వీడియోలో చూపించడం కన్నా మీరు డైరెక్ట్గా దేవుడిని చూస్తేనే చాలా బాగుంటుంది అనిపించింది. చూపించకపోవడమే మంచిది అనిపించింది, కానీ మీరు ఖచ్చితంగా వచ్చి చూడాల్సిందే. కరెక్ట్గా మేము బయటకు వచ్చే టైంకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇదేనేమో అదృష్టం అంటే. ఆయన ఒక 10 నిమిషాల ముందు వచ్చింటే మేము 3:30 వరకు వెయిట్ చేయాల్సింది. ఇక్కడ కోతులు అయ్యో చేసుకుంటున్నాయి, ఏం చేసుకుంటున్నాయి మీకు అర్థమైతే కామెంట్ చేయండి. సో అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి కొద్దిగా ఎనర్జీ లేదని చెప్పి ఎనర్జీ తీసుకోవడం సిట్రిక్ యాసిడ్ తీసుకున్నాను. సిట్రిక్ యాసిడ్ అంటే ఏదో కదా, బత్తాయి జ్యూస్. అదిగో మనం సెకండ్ ప్లేస్కి వచ్చేసాం. చూసారా, దూరంగా పెద్ద పెద్ద విగ్రహాలు కనబడుతున్నాయి. మనం ఎక్కడికి వచ్చామా అనుకున్నాం, సురేంద్రపురికి వచ్చాం. కానీ ఇది చాలా మందికి తెలీదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్, మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అసలు ఆ విగ్రహాలు చూసారా ఎంతెంత పొడుగ్గా ఉన్నాయో. అసలు ఎలాంటి విగ్రహాలు 1-2 చూడగలం ఎక్కడైనా సరే. లోపల వెళ్ళడానికి టికెట్ 350 రూపీస్ కాస్ట్. మరి ఆ మాత్రం చూడాలంటే ఆ మాత్రం కాస్ట్ ఉంటుంది. అందరూ టికెట్ ప్రైస్ చూసి నిజంగా అమ్మో కాస్ట్ చాలా ఎక్కువ, ఇంత పెట్టలేము కదా అని అనుకుంటారు. కానీ నేను డెఫినెట్గా చెప్తున్నాను, మీరు టికెట్ కొన్న 350 రూపాయలు టికెట్ కొన్న దానికి ఖచ్చితంగా వర్త్. మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ మాట అనకపోతే నన్ను అడగండి. ఎంట్రన్స్ గణేషుడు ఉన్నారు. అంటే మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ గణేషుని పూజించాలంటారు కదా. సో అదే సింబాలిక్గా ఫస్ట్ గణేశుడి విగ్రహంతో స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఈ సురేంద్రపురిలో అసలు ఏముంటది ఏమేమి ఉంటది అన్నది. కానీ ఇక్కడ ఒక విగ్రహం కట్టాలంటేనే చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ మీకు మహాభారతం, రామాయణం అంటే పుస్తకాల్లో మీరు చదవడం వేరు, ఇలా బొమ్మలు చూసి మీరు తెలుసుకోవడం వేరు. అయ్యి బాబా, ఈ బొమ్మలు చూస్తుంటే మత్తిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా, అర్జునుడు బాణాలు వేసిన తర్వాత భీముడు ఆకాశంలోకి వెళ్తాడు. ఆ విజువల్స్ కూడా కట్టేశారు. అసలు ఇవి చూస్తుంటే అసలు ఇన్ని సంవత్సరాలు కట్టారు, ఎలా కట్టారు ఏంటి అనేది నాకు ఏం అర్థం అవ్వట్లేదు అసలు. చూసారా, ఇక్కడ అమ్మవారి యొక్క రూపాలు, ఎన్ని రూపాలు అయితే ఉన్నాయి అన్ని రూపాలు కట్టారు. అలాగే శివుడి యొక్క రూపాలు చూసారా, ఎన్ని అసలు కలర్ఫుల్గా ఉన్నాయి. అసలు మీకు బోరే కొట్టదు. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, ఈ లోపలికి వచ్చామంటే మనకి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ వరకు టైం పడుతుంది అన్నీ చూడడానికి. అన్నీ ఉన్నాయన్నమాట. మన ఓపిక ఉండాలి, కానీ ఎంతైనా చూడొచ్చు. ఈ పాము లోపలికి వెళ్తుంటే ఆ లోపల కూడా పాము యొక్క సౌండ్స్ అన్నీ పెట్టారు. ఇది చూస్తుంటే ఏమో రియల్ పాము లాగా అనిపించింది, కానీ ఆ లోపల ఏమైనా పాము ఉండదేమో అని చాలా భయం వేసింది నాకు. పురాణాల మీద అంత గ్రిప్ లేదు, కానీ ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ బిహైండ్ ద స్టోరీ ఉంది. అది మనకు అది తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీని గురించి అసలు ఏంటి అనేది. కానీ చాలా బాగుంది. లోపల కూడా సౌండ్ ఎఫెక్ట్స్ పెడుతుంటే మనకి విజువల్గా చూస్తున్నప్పుడు రియాలిటీగా అనిపిస్తున్న ఫీలింగ్ ఉంది. అసలు ఆ విగ్రహాలను చూస్తుంటే చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ పైన చూసారా ఎన్ని గుళ్ళు ఉన్నాయో. ఇన్ని గుళ్ళు ఒకే చోట ఒకే ప్లేస్లో ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఎక్కడా చూడలేదు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు, ఇండియాలో నేను ఎక్కడా చూడలేదు. మనం ఇంద్రలోకం వచ్చేసాం. ఇంద్రలోకం ఎంత బాగుందో. మనం చిన్నప్పుడు చాలాసార్లు వినుంటాం కదా, కృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధనగిరిని లేపుంచాడు. ఆ విజువల్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రామాయణంలో వన్ ఆఫ్ ది విజువల్స్ అనమాట. విష్ణుమూర్తి చూసారా ఎంత కలగా ఉన్నారో. ఇదేమో వెంకటేశ్వర స్వామి, దండం పెట్టుకోండి. ఓ చూసారా ఎన్ని గుళ్ళు ఉన్నాయో. ఇది చూసాక మీకు జీవితం మీద విరక్తి పుట్టేచ్చు, ఎందుకంటే అంత దారుణంగా ఉందన్నమాట. నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఇదంతా చూసిన తర్వాత మీకు ఇదేంటో అర్థమై ఉంటుంది. ఇది యమలోకం అనమాట. యమలోకానికి వచ్చాం మనం. ఈ యమలోకంలో ఎవరు ఏ తప్పులు చేస్తే యమలోకానికి వెళ్తారో ఇక్కడ అంతా క్లియర్గా రాసి పెట్టారు.
తప్పులు చేస్తే పొద్దున్న వస్తే ఎలా ఉంటాం. ఎవరెవరు దానికి శిక్ష చూసావా మందు తాగిన ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరు ఏ తప్పులు చేస్తే వాళ్ళకి ఏ శిక్ష పడుతుందని. చూసారా ఇక్కడ మందు తాగితే అది ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళని పాములతో కరిపిస్తున్నారు. అలాగే దొంగతనం చేసినోడికి ఏదో రుబ్బురోళ్ళు వేసి తిప్పుతున్నారు. అబ్బా అమ్మ బాబు ఇది చాలా డేంజర్గా ఉంది. ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు. తర్వాత మీరు ఇక్కడ చూసారా వ్యాపారంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని సోలాలతో పొడిచి చంపేస్తారంట. మన ఇండియాలో కోర్టులో వేసే శిక్షల కన్నా చచ్చిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత యమలోకంలో వేసే శిక్షలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఏ తప్పులు అయితే చేస్తారో వాళ్ళని ఎలా చంపాలో అన్నది పర్టికులర్గా రాశారు. ఇక్కడ చూసారా మేకలను గట్టా చంపుతేనంట రంపాలతో మనం కోసి చంపేస్తారు. మనకి ఇంకా స్వర్గానికి వెళ్ళే యోగం ఉందా? నేనైతే ఖచ్చితంగా నరకానికే వెళ్తాను. మీరు స్వర్గానికి వెళ్తారో లేదో ఇక్కడ చూసుకుని తెలుసుకోండి. చంపేస్తారంటే చచ్చిపోవడం కాదు, ఆ చావుని మీకు రుచి చూపిస్తారనమాట. మీరు చచ్చిన తర్వాత ఇంకెక్కడ చేస్తారు పైకి వెళ్ళిన తర్వాత అలా మీకు శిక్షలు వేసి మిమ్మల్ని హింసిస్తారనమాట. అమ్మాయిని రేపు చేసిన వాళ్ళు కొరడాతో ఊసలున్న స్తంభాన్ని కట్టేశారు చూసారా. ఇంకా అయిపోయింది మన బతుకు అయిపోయింది. ఇంకా నరకం తర్వాత వెంటనే కైలాసాన్ని చూపించారు. మనం కైలాసంలోకి వెళ్తున్నాం. కైలాసానికి వెళ్ళాలంటే షూస్ అన్ని ఇప్పేసి వెళ్ళాలన్నమాట. అక్కడ లోపల వాటర్ ఉంటాయి. ఆ వాటర్ నుంచి అలా ముందుకెళ్తే కైలాసం ఎలా ఉంటుందో అని చూపిస్తారనమాట. చూడండి ఎలా ఉందో. కైలాసం కొద్దిగా మురికిగా ఉంది. కైలాసం భలే ఉంది. వాటర్తోని అలా లోపలికి వెళ్ళి శివుడు అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది తెలుసుకునేది థాట్ భలే ఉంది. అసలు చూసారా ఎంత బాగుందో. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 నుంచి 12% ఉంది. నేను వెతుక్కున్నాను అనమాట ఎక్కడన్నా ఛార్జింగ్ పాయింట్ ఉంటుందా ఛార్జింగ్ పెట్టుకుందామని. కానీ ఒక్క చోట కూడా ఛార్జింగ్ పాయింట్ లేదు. ఎంతవరకు చూపించగలను నాకు అప్పటికే భయం వేసింది. ఇంకా ఛార్జర్ తెచ్చుకున్నాను కానీ ఛార్జింగ్ పాయింట్ అయితే లేదు. సర్లే ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిద్దాం అనుకున్నాను. మ్యాక్సిమం మీకు మొత్తం కవర్ చేసి చూపించాలని నేను మొత్తం తిరిగాను ఛార్జింగ్ పాయింట్ కోసం. సర్లే ఖచ్చితంగా ఎక్కడో దిక్కనైతే మనకి ఛాన్స్ దొరుకుతుంది. ఆ ఛాన్స్ దొరికిన చోట మీ అందరికీ ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టి మొత్తం చూపించాలని అనుకున్నాను. ఇది చూసారా శివుడు ఎంత బాగున్నాడు. ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా పెట్టాను. ఒకసారి మీకు ఏమన్నా చూడాలనిపిస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బయోలో ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియో చాలా బాగుంది. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేను ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేసే ఉంటాను. ఇదంతా బుద్ధుడికి సంబంధించింది. ఇదంతా బుద్ధుడు లోకంలో అసలు ఎలా ఉంటారు ఏంటి అనే దాన్ని చూపించారనమాట. అమ్మవారు చూసారు ఎంత కలగా ఉన్నారు. ఇదంతా కూడా కాళికామాత యొక్క రూపాలు అనమాట. ఎన్ని రూపాలు ఉన్నాయి అనే దాన్ని మొత్తం కూడా చేసి చూపించారు. చాలా భయంకరంగా చాలా డేంజరస్ గా ఉంది. చాలా భయపడ్డాను నేనైతే ఇవన్నీ చూసి. ఈ వీడియో అంతా చేస్తున్నప్పుడు నా మైండ్లో ఒకటే అనిపించింది. ఇలా మనం పైనుంచి ఇలా వీడియో తీస్తున్నప్పుడు ఎన్ని కనబడుతున్నాయి కదా, ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ కొడితే అసలు ఎలా ఉంటుందా అని అనుకున్నాను. కానీ మన దగ్గర ఫోన్ ఒకటే ఉంది కాబట్టి ఫోన్తోనే అడ్జస్ట్ అయిపోయాం అనమాట. అసలు నడిచి కాల్ పట్టేసినాయి. ఇది వైకుంఠం అనమాట. మన సురేంద్రపురం అయిపోయింది. ఇంకా అక్కడ చాలా ఉంది. మహాభారతంలోని పద్మవ్యూహం ఉంటుంది చూసా, అన్ని విజువల్స్ చాలా బాగున్నాయి. అవన్నీ ఎందుకో తీయలేదు. ఎందుకంటే మొత్తం నేనే చూపించేస్తే మీరెళ్ళి ఏం చూస్తారని కావాలని తీయలేదు. ఖచ్చితంగా మీరు వెళ్ళండి. అమ్మయ్య మనం తోడు ప్లేస్కి వచ్చేసాం. ఇది 5:30 ఆ టైం అయింది. భోజనం కూడా చేసేసి 5:30 ఎక్కడికి వచ్చామంటే మనం స్వర్ణగిరికి వచ్చాం అనమాట. స్వర్ణగిరి టెంపుల్ అసలు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా టెంపుల్ వచ్చేసి విష్ణుమూర్తి, ఆయన పాదాలు. నడిచి నాకు కాళ్ళు పట్టేసినాయి. అసలు ఆల్మోస్ట్ నేను సురేంద్రపూర్లో ఎంతసేపు నడిచానంటే మార్నింగ్ 11:30కి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చినట్టున్నాను. నేను ఎంతసేపు ఎప్పుడు అసలు నడవలేదు. అసలు నేను సురేంద్రపూర్లో నడుస్తున్నప్పుడు నాకు కాలు పట్టినట్టే అనిపించలేదు. కానీ ఇక్కడికి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అయినప్పుడు తెలిసింది నాకు కాళ్ళు ఎంత నొప్పి వస్తున్నాయా అని. ఇక్కడ కూడా తిరణాలకి రెడీ చేస్తున్నారు. ఇక్కడ కూడా లోపలికి ఫోన్ ఎలవలేదు చూపిద్దామంటే, కానీ చాలా బాగుంది. ఇక్కడ కూడా లోపల ఆంజనేయ స్వామి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ చూసారా విష్ణుమూర్తి వాటర్ లో పడుకున్నట్టుంది. కానీ చూసినప్పుడు నాకు దశావతారం సినిమా గుర్తొచ్చింది. చూసారా దశావతారంలో కూడా సేమ్ ఇలాగే ఉంటది. ఇక్కడ కూడా నాకు సేమ్ అదే అనిపించింది. ఇక్కడ కూడా ఒక డ్రోన్ ఉంటే డ్రోన్ విజువల్స్ పెట్టుంటే అక్కడ చాలా బాగుందని. ఇప్పటి వరకు మీకు చూపించింది చాలా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. అదండి మరి ఈరోజు వీడియో. మీ అందరికీ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చకపోయినా సరే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సరే ఉంటాను మరి. బాయ్.